హలో అండి, వెల్కమ్ టు సులతాస్ కిచెన్ అండి. ఈరోజు సులతాస్ కిచెన్ మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్దీ డెలీషియస్ రెసిపీ ఏంటంటే మ్యాంగో జ్యూస్ అండి. మనకి వేసవి కాలంలో పచ్చి మామిడికాయలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, దాంట్లో ఇలా జ్యూస్ చేసామంటే చక్కగా హెల్దీగా ఉంటుందండి. మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మ్యాంగో జ్యూస్ అనేది మనకి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుందండి. అంతేకాదండి, మనకి ఎండాకాలంలో మన బాడీని చక్కగా కూల్ చేస్తూ ఉంటుంది. ఇది ఎండలో మనకి బయటికి వెళ్ళేసి వచ్చినప్పుడు ఒక గ్లాస్ ఇలా మ్యాంగో జ్యూస్ని చేసి ఇచ్చామంటే తక్షణమే బాడీ కూల్ అవుతుంది. అంతేకాదండి, ఎనర్జెటిక్ కూడా ఉంటుంది. ఈ మ్యాంగో జ్యూస్ని సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన సులతాస్ కిచెన్లో మనం చూద్దాం. చూడడానికి ముందుగా నేను ఇక్కడ కీరా, దోసకాయ అలాగే ఒక మ్యాంగోని తీసుకున్నాను. ఈ రెండింటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని పైన ఉన్న తొక్కనంతా ఇలా పీలర్ సహాయంతో పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మ్యాంగోను అలాగే కీరాని కూడా మొత్తం కూడా దీనిపైన ఉన్న పీల్నంతా కూడా ఇలా పీల్ ఆఫ్ చేసుకొని మనకి ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకోవాలండి. శుభ్రంగా వాష్ చేసుకొని ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకొని ఈ మొత్తం కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మనం కీరాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మ్యాంగోని ముక్కలుగా కట్ చేసుకున్నామంటే బ్లెండ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మ్యాంగోలో ఉన్న మధ్యలో ఉన్న జీడిని మొత్తం తీసేయాలండి. ఈ చుట్టూ ఉన్న పాటను మాత్రమే తీసుకొని జీడిని తీసేసి ఈ మ్యాంగోని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నామంటే మనకి బ్లెండ్ అయినప్పుడు ఈజీగా ఉంటుంది. మొత్తం కూడా అన్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని బ్లెండ్ చేయడం కోసం నేను ఒక మిక్సీ జార్ని తీసుకున్నాను. ఇలా మిక్సీ జార్ని తీసుకొని ఇందులో మ్యాంగోని మాత్రమే వేసుకోవాలండి. పచ్చి మామిడికాయ ముక్కల్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. మనం దోసకాయని ముందుగా వేసుకోకూడదు. ఈ మ్యాంగో ముక్కలు వేసుకొని దానిలోనే ఒక 5-6 పుదీనా ఆకులు, అందులోనే ఒక 5-6 వరకు మనకి కొత్తిమీర ఆకులను వేసుకోవాలి. అందులోనే ఒక చిన్న అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోవాలి. దానిలోనే మనం ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ జీరాని, చిటికడంతా టర్మరిక్ని కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం పెప్పర్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పెప్పర్, కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేయండి. ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ని యాడ్ చేస్తున్నానండి, మీరు నార్మల్ షుగర్ అయినా వేసుకోవచ్చు. ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకొని ఎటువంటి వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ మ్యాంగోని మాత్రమే బ్లెండ్ చేసుకోవాలి. ఎందుకంటే మ్యాంగో కొంచెం మనకి మెత్తగా అవడానికి టైం పడుతుంది. అందుకని దాన్ని మాత్రమే బ్లెండ్ చేసుకొని తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కీరా ముక్కల్ని ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. కీరా బ్లెండ్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోదండి. అందుకని దీంట్లో తర్వాత కీరాని యాడ్ చేసుకొని ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని దీన్ని చక్కగా బ్లెండ్ చేసామంటే మనకి మ్యాంగో జ్యూస్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ జ్యూస్ మొత్తం కూడా మనము గ్లాస్ బౌల్లోనికి సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. చూసారు కదా, మన మ్యాంగో జ్యూస్ ఎంతో టేస్టీగా హెల్దీగా రెడీ అయిపోయింది. పైన గార్నిష్ కోసం ఇలా కొంచెం పుదీనా లీఫ్ని పెట్టుకున్నామంటే సరిపోతుందండి. నేను పుదీనా లీఫ్ని గార్నిష్గా వాడుతున్నాను. మనకి చూసారు కదా, మ్యాంగో జ్యూస్ చాలా చక్కగా ఈజీగా రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లోనే ఇలా మ్యాంగో జ్యూస్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వేసవి కాలంలో మనకి ఎంతో యూస్ఫుల్గా ఉండే రెసిపీ అండి. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి, వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.